రాజు కోపంగా కావ్య దగ్గరికి వచ్చి, నువ్వు నన్నే నమ్మించలేకపోయావు, ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తావు, నమ్మిస్తావు అని చెప్పేసి అయితే కోపంగా కసురుకుంటాడు కావ్య మీదకి. రాజు అయితే ఏంటి సాక్ష్యం, నీ దగ్గర ఏం ఏం రుజువు ఉందని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతున్నాడు కావ్యకి. అసలు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని రాహుల్ మీద అంత నింద వేసావు అని చెప్పేసి అయితే గట్టిగా కసురుకుంటాడు కావ్య మీదకి. ఆ మాటలు విన్న కావ్య అయితే, ఏమండి మీరు ఇలానే వెనకేసుకొస్తే ఆ రాహుల్ ఏమి ఇంటికి వారసుడు అవ్వడానికి ట్రై చేసి అయిపోతాడు అని చెప్పేసి అయితే అంటుంది కావ్య చాలా గంభీరంగా. షూ నాకెందుకు, నీకెందుకైతే కూర్చొని అని చెప్పేసి అయితే అంటుంటాడు. నాకెందుకని అంటున్నారేంటి అని చెప్పేసి అయితే కావ్య అక్కడ అంటుంది. ఇంకెవరికి కావాలని అయితే అంటుంది. ఏదైనా జరిగితే నా దాకా రాకుండా పోదు అని చెప్పేసి అయితే గట్టిగా అంటున్నాడు రాజు. అదంతా జరిగే వరకు ఎందుకు చూస్తూ ఉండాలని చెప్పేసి అయితే కావ్య అంటుంది. ఆ మాటలకి ఇదంతా ఆ తల్లి కూతురు చేసిన పని, తండ్రి రాహుల్ అండ్ వాళ్ళ తల్లి చేసిన పని అంటే, అవును ఈ రాహుల్ తల్లి వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఏదైనా జరిగితే మొత్తం ఉమ్మడి కుటుంబం అంతా కూడా అల్లోకల్లోలం అయిపోతుంది అని చెప్పేసి అయితే గట్టిగా కసురుతున్నాడు. దానికి అక్కడ ఉన్న కావ్య అయితే, తుఫాన్ పుట్టించడానికి మీ రాహుల్ వాళ్ళ అమ్మాయనే కాదు మీ పిన్ని కూడా అని చెప్పేసి అయితే గట్టిగా అంటుంది. అంతలోనే కవి ఏమో ఆటో స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ టైం అని చెప్పేసి అయితే దండం పెట్టుకుంటున్నారు, మంచిగా ఇది రావాలి అని చెప్పేసి. అంతలోనే కావ్య అండ్ స్వప్న అయితే ఆటోకి రావడానికి కోసం వెయిట్ చేస్తున్నారు. అక్క ఏంటి ఆటో మీద వెనక రాసి ఉంది అని చెప్పేసి అంటే, కావ్య ఏమో రేపటి కోసం అని చెప్పేసి ఉంది అని చెప్పేసి అంటుంది. అంతలోనే అక్కడ ఉన్న కవి ఏమో ఆటోలో నుంచి మిర్రర్ వైపు చూస్తున్నాడు. ఏంటి వీళ్ళు వస్తున్నారని చెప్పేసి అయితే కొంచెం టెన్షన్ పడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.